అనే చెప్పనే టిప్ని అలానే ఒక 50 రూపాయలు మా ఊళ్ళకి వద్దన్నారా సరే. కడప వార్త. కాకినాడ జిల్లా మల్లం గ్రామంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామంలోని షాపుల్లో, హోటల్స్ మరియు ఇతర వ్యాపార సముదాయాల నుండి దళితులకు ఎలాంటి వస్తువులను విక్రయించరాదని అగ్రవర్ణాల వారు హుకుం జారీ చేశారు. వివరాల్లోకెళ్తే అగ్రవర్ణాల వారి ఇంటి దగ్గర దళిత వర్గానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్ పని చేస్తుండగా కరెంటు షాక్ గురై మృతి చెందాడు. సురేష్ కు న్యాయం చేయాల్సిందిగా దళితులందరూ కలిసి అగ్రవర్ణానికి చెందిన ఇంటి దగ్గర ధర్నా చేయడం జరిగింది. నష్టపరిహారంగా 2.75 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా రాజీ కుదిరింది. ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోగా అగ్రవర్ణాల వారు దళితులకు మనమేంది నష్టపరిహారం ఇచ్చేది, ఏం చేసుకుంటారో చేసుకోండి అని నష్టపరిహారం కట్టేదే లేదని అగ్రవర్ణాలు కరాఖండిగా చెప్పేశాయి. ఈ విషయంలో తమకు న్యాయం చేయాల్సిందిగా దళిత వర్గాల వారి ఇంటి వద్ద ధర్నాకు దిగారు. ఇది జరిగిన తర్వాత దళితులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించరాదని, వ్యాపార సముదాయాల్లో ఎలాంటి వస్తువులు అమ్మరాదని అగ్రవర్ణాల వారు తీర్మానం చేశారు. స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఈ అంటరానితనం మటుమాయం కాకపోవడం పలువురిని విస్మయం కలిగిస్తోంది. ఎలాగెళ్తున్నానో అతను కాపులు పట్టలేండి, అది ఎలాగెళ్తున్నాయో అదే వెళ్ళి కూర్చున్నానండి. కూర్చుంటే అదే చంద్రరావు మా పెద్దలు టీ కానీ టిఫిన్ కానీ వద్దన్నారో, నువ్వు వెళ్ళిపో, నువ్వు కూర్చున్నా టీ అన్నారండి. అంటే వచ్చేసానండి. ఆర్మెంటాయి గారు మొన్న చిన్న మా ఊళ్ళని కరెంటు షాప్ తెచ్చుకుంది. ఇవాళకి 5 రోజులు అవుతుందండి. అది పెద్దల మయంగా పెట్టి గొడవ చెట్టు మీద తేల్చేయరండి. అది మరి వాళ్ళు ఏది మనసులో పెట్టుకుని ఏమనుకున్నారో ఇవాళ మాకు ఇవాళ వెళ్తే టీవీ అట్టే వద్దని చెప్పాడు. మా ఊడు కాఫీ ఇంట్లోకి వైరింగ్ పని చేయడానికి వెళ్ళాడండి. అందులో కరెంట్ షాప్ తెచ్చిపోయాడు. ఇలాగా ముందు చిన్న సమస్య జరిగిందండి. కుర్రాడు లైన్మెన్ పని చేయడానికి వెళ్ళాడు, అక్కడ చనిపోయాడండి. చనిపోయిన దాని మీద పోరాడారండి. పోరాడితే పెద్దల తీర్మానంగా కొన్ని అమౌంట్ ఇచ్చారండి. దాని మీద మమ్మల్ని ఇవాళ నేను మార్కెట్ షాపులు ఆదివారం కదా షాపులు తీసుకున్నాను, వాళ్ళని నమ్మొద్దని లేదండి. పక్కన ఉన్న వాళ్ళు రానత్తలేదు, ఎవరైనా కూర్చొని అడ్డు పెట్టేపును కొనొద్దు అన్నారు. కొనకపోతే నేనే ఎవరు కంపనండి అని ఇంకా అలా చూసి 2 గంటలు చూసి వచ్చేసండి. అదే నేను దళితులనే మాలోనే. నేను ఆ కాపులందరూ ఏకమైపోయి నన్ను ఎవరు నా కంపెనీకి ఎవరు రానత్తలేదు, అడ్డు పెట్టే 5 రూపాయలు కూర్చుని నేను ఎవరు కమ్మనండి. చూసి అలా చూసి పెట్టుకు వచ్చేసాను. పట్టుపోయి కాళ్ళ పోసాను. మరి ఎవరో కొనదని ఏం చేయండి నేను. అయినా బతిమలండి బాబు, నాకు చెప్పలేదు కదా, రాత్రి చెప్తే మానేదిను అది మీరు పట్టించుకోవట్లేదండి అని నేను గిసిపెట్టుకుని ఇంకా వచ్చేసాను. మేము పేపర్ ప్లేట్లు కొట్టినాక వెళ్ళిపోలేమండి. మా ఊరు అబ్బాయి చనిపోయిన వల్ల కరెంట్ షాక్ కూడా చనిపోయారండి. కోపపేటలోకి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టిందండి. అందువల్ల ఆపేయమన్నారండి, పని రావద్దన్నారు. మీ ఊళ్ళో ఇలాగా న్యాయం చేయమని అడిగారండి మా ఊళ్ళు. అందుకనేసి మీ ఊళ్ళో ఇలా చేశారు కదా, అలాగనే సాగుతామన్నారండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.